హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆగస్టు 27వ తేదీ అయితే వినాయక చవితి అయితే ఉంది. ఈ వినాయక చవితి మనము జరుపుకోవాలి అని అంటే వినాయక చవితికి పర్మిషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ పోలీస్ పర్మిషన్ కు ఏ విధంగా మీరే మీ మొబైల్లో సింపుల్ గా అప్లికేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, అయితేనే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ముందు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్లో వినాయక చవితి పోలీస్ పర్మిషన్ అని ఎంటర్ చేయండి. ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఒకవేళ మీకు అర్థం కాకుంటే ఆ లింక్ తోని కూడా మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరైతే గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ గణేష్ పర్మిషన్ అని ఫస్ట్ ఒక లింక్ వచ్చింది కదా, అంటే ఈ వెబ్సైట్ వచ్చింది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఇక్కడ చూడండి, మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. మీరే మీ మొబైల్లో ఈజీగా ఏ విధంగా అప్లికేషన్ చేయాలో సింపుల్ గా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు ఎవరైనా అప్లికేషన్ చేసుకుంటే ఇక్కడ ప్రింట్ అక్నాలజ్మెంట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. మీరు ఇప్పుడు ఫ్రెష్ గా అప్లై చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ఈ అప్లికేషన్ చేయాలంటే కమిటీ మెంబర్స్ గానీ యూత్ గానీ ఏదైనా గణేష్ మండలి వాళ్ళు ఉంటారు కదా, ఒక ఇద్దరు ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా కావాలి. మీరు అప్లికెంట్ నేమ్ అని అడుగుతుంది. ఎవరి పేరు మీద మీరు అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయండి. తర్వాత వాళ్ళ మొబైల్ నంబర్ అయితే ఇక్కడ టైప్ చేయండి. ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు ఉంటే ఇవ్వండి, లేకుంటే ఇవ్వకుండా పర్వాలేదు. ఖచ్చితంగా ఇక్కడ రెడ్ మార్క్ స్టార్ గుర్తు ఏవైతే కనిపిస్తున్నాయో అవి మాత్రం కంపల్సరీగా ఫిలప్ చేయాలి. ఇలా స్టార్ మార్క్ లేనివి ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ అప్లికెంట్ అడ్రస్, మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. మీ అసోసియేషన్ నేమ్ అని అడుగుతుంది. మీ గణేష్ మండలి పేరు లేదంటే యూత్ కమిటీ ఏదన్నా ఉంటుంది కదా, ఆ పేరు అయితే ఇక్కడ గణేష్ మండలి పేరు అయితే ఇక్కడ రాయండి. ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది కదా, ఇక్కడ ఐడల్ ఇన్ఫర్మేషన్, మీరు గణపతి ఎక్కడ పెడుతున్నారని అడుగుతుంది. మీరు టెంపుల్ దగ్గర పెడుతున్నారా, పండల్ దగ్గర పెడుతున్నారా, కమ్యూనిటీ హాల్ దగ్గర పెడుతున్నారా అని అడుగుతుంది. మీరు ఎక్కడ పెడితే అక్కడ ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. మీ ఆప్షన్ ఇందులో లేనట్టయితే ఎనీ అదర్ ప్లేస్ అని సెలెక్ట్ చేయండి. మీరు కలర్ గణపతి పెడుతున్నారా, మట్టి గణపతి పెడుతున్నారా అని అడుగుతుంది. మీరు కలర్ అయితే కలర్, మట్టి అయితే మట్టిని అయితే సెలెక్ట్ చేసేయండి. మీ గణపతి ఎన్ని ఫీట్లు ఉంది అని అడుగుతుంది. గణపతి ఎన్ని ఫీట్లు ఉంటే అన్ని ఫీట్లు అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు స్టేజ్ ఎంత చేస్తారని అడుగుతుంది. మీరు స్టేజ్ ఎంత చేస్తే అంత మీరు స్టేజ్ని అయితే సెలెక్ట్ అయితే చేయండి. మీరు 27వ తేదీన ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి అదే రోజు కాబట్టి 27వ డేట్ అయితే సెలెక్ట్ చేయండి. ఏ డేట్ వరకు ఉంచుతారని అడుగుతుంది. ప్రతి ఒక్కరు మీరు నిమజ్జనం ఏ తేదీన చేస్తారో ఆ డేట్ అయితే సెలెక్ట్ అయితే చేయండి. ఇక్కడ మీరు ఈ వినాయక చవితి గణేష్ మండలి ఎక్కడ పెడుతున్నారో అక్కడ లొకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. బీసీ కాలనీ అయితే బీసీ, ఎస్సీ కాలనీ అయితే ఎస్సీ, ఎస్టీ కాలనీ అయితే ఎస్టీ అని టైప్ చేయండి. మీ విలేజ్ ఏదైతే అది మీ విలేజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ పిన్ కోడ్ ఉంటుంది కదా, మీ పిన్ కోడ్ ను కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు గణపతి ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ ల్యాండ్ ఓనర్ డీటెయిల్స్ అడుగుతుంది కదా, ఈ స్టార్ మార్క్ లేవు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఇస్తామనుకుంటే మీ ఇష్టం, ఇచ్చినా పర్వాలేదు. ఇక్కడ చూడండి, మీ డిస్టిక్ ను అయితే సెలెక్ట్ చేయాలి కంపల్సరీగా. మీ డిస్టిక్ ను సెలెక్ట్ చేస్తేనే మీకు మీ పోలీస్ స్టేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీ పోలీస్ స్టేషన్ ని కూడా సెలెక్ట్ అయితే చేయాలి. చేసిన తర్వాత మీరు నిమజ్జనం ఎప్పుడు చేస్తుర్రు అని అడుగుతుంది. మీరు ఏ తేదీన నిమజ్జనం చేస్తే ఆ డేట్ అయితే సెలెక్ట్ చేయండి. అప్పుడు టైం కూడా అడుగుతుంది. మీరు ఏ టైం అయితే ఆ టైంని అయితే సెలెక్ట్ చేయండి. ఏఎంఆ పిఎంఆ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రూట్ అడుగుతుంది, రోడ్ అని ఇచ్చినా పర్వాలేదు. మీరు ఎక్కడ నిమజ్జనం చేస్తారని అడుగుతుంది. మీ విలేజ్ ఏదైతే అది మీ విలేజ్ చెరువును సెలెక్ట్ అయితే చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కి మీకు కొన్ని విలేజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా మీ విలేజ్ ని అయితే సెలెక్ట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ గణేష్ పండల్ ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్స్ అని అడుగుతుంది కదా, ఈ గణేష్ మండలి ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళ పేరు అయితే అది, ఆ పేరును సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఏజ్ సెలెక్ట్ చేయండి. వాళ్ళు ఏం చేస్తారు, స్టూడెంటా, ఫార్మరా, వాళ్ళు ఏదైతే అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా 5గురి పేరు, 5గురి ఏజ్, 5గురు స్టూడెంటా, అగ్రికల్చర్, ఫార్మరా, వాళ్ళ 5 మెంబర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, వెహికల్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు 2 వీలర్ తీసుకెళ్తారా, 4 వీలర్ తీసుకెళ్తారా, ఏవి వెహికల్ అని అడుగుతుంది.
ట్రాక్టర్ అని పెట్టినా కానీ అంతకన్నా ఎక్కువ వెహికల్ పెడితే ఎవరైనా సరే హెవీ అని సెలెక్ట్ అయితే చేయండి. ఇక్కడ వెహికల్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. మీ దగ్గర వెహికల్ యొక్క డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి. ఒకవేళ మీకు వెహికల్ డీటెయిల్స్ లేకుంటే ఇవ్వకున్నా పర్వాలేదు. ఇక్కడ మళ్ళీ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసేయండి. ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తేనే మళ్ళీ మీరు నెక్స్ట్ పేజీకి అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ప్రెస్ చేయండి. నెక్స్ట్ పేజీకి వచ్చిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వాలంటరీ అని అడుగుతుంది కదా, మీరు ఎవరైనా సరే ఇక్కడ గణేష్ మండలి దగ్గర వాలంటరీగా పనిచేస్తే అంటే వేరే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ 4 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకుంటే ఇవ్వకున్నా పర్వాలేదు. నేను ముందే చెప్పాను కదా, స్టార్ మార్క్ ఉన్నవి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. వీటికి స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీ దగ్గర ఇంకెవరైనా ఫీల్ అవుతారు, మీరు చాలా మంది మెంబర్స్ ఉన్నారనుకుంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేశారా అని అడుగుతుంది. ఇక్కడ మీరు చేసే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. మీరు ఏదైతే పర్మిషన్స్ తీసుకుంటున్నారో ఆ పర్మిషన్స్ ఇక్కడ క్లియర్గా చదివి ఎస్ అయితే ఎస్, లేకుంటే నో అయితే సెలెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, దీనిపైన టిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ను మళ్ళీ ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి మళ్ళీ మనము ముందుకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ సేవ్ అండ్ జనరేట్ అక్నాలజ్మెంట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేటెడ్ అని వచ్చింది. ఇక్కడ చూడండి ఈ నెంబర్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ యువర్ ప్రింట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ క్లిక్కర్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేసి మీరైతే ప్రింట్ అయితే తీసుకొని మీ పోలీస్ స్టేషన్లో అయితే ఇవ్వాలి. మీ పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఒక 2 అయితే ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా మీరే ఆన్లైన్లో సింపుల్గా ఈ విధంగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే మీ దగ్గరలోనే ఆన్లైన్ సెంటర్కి అయితే వెళ్ళండి. వాళ్ళు ఎందుకంటే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు కాబట్టి మీరే సింపుల్గా మీ మొబైల్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.